పరకాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో తిరుగుతూ అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో జరుగుతున్న డెలివరీల సంఖ్యపై ఆరా తీశారు. డెలివరీల నమోదు ప్రక్రియలో అధికారుల అలసత్వంపై కలెక్టర్ వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నమోదు ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచే దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో డీసీహెచ్ పాల్గొన్నారు. ఇక్కడ ఒక 30 బెడెడ్ ఫెసిలిటీ ఉంటుంది. చాలా మంది స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్స్, అనస్థిస్టిస్ట్స్, ఆర్థోపెడిషియన్స్ అందరూ కూడా ఉన్నారు. చాలా స్ట్రాంగ్ ఫెసిలిటీ హెచ్ఆర్ వైజ్, కానీ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా చాలా స్కోప్ ఉంటుంది. ఇక్కడ రూరల్ ఏరియాలో అంత స్ట్రాంగ్ ఫెసిలిటీ ఉండడం అంటే మేము ఎక్కువ యూటిలైజ్ చేయాలి. ఇక్కడ ప్రతి నెల 30 to 40 డెలివరీస్ చేస్తున్నారు. అది మేము గైనకాలజిస్ట్ గారు అందరూ కూడా మాట్లాడాము. కొన్ని స్ట్రాటజీస్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్తో ఎట్లా ఈ ఫెసిలిటీలో ఉన్న డెలివరీస్ ఇంక్రీజ్ చేస్తే కూడా బాగుంటుంది అని అది ప్లాన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆల్ మెటర్నిటీ వార్డ్, జనరల్ వార్డ్ అవి అన్నీ కూడా విజిట్ చేశాము. అక్కడ ఆల్ ఫెసిలిటీస్, డయట్ అవి అన్నీ కూడా చూడడం జరిగింది. పేషెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఫీడ్బ్యాక్ ఇచ్చాము, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. ఇలాంటి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అండ్ మీటింగ్స్తో కూడా డెఫినెట్లీ మనం అందరూ ట్రై చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తాం.